మొత్తం జాతి సమస్యల గురించే మాట్లాడే వ్యక్తి జాతి మొత్తానికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ అందరి ఆమోదముద్ర ఖచ్చితంగా ఉండాలి అతడికి. కానీ నేనందరికీ నచ్చేవాణ్ణి కాదు. చూడండి సోదరులారా, మాకు ఇష్టమైన వ్యక్తి భీమరావు మాత్రమే, ఏది ఏమైనా సరే. కానీ భీమ్ తన ప్రతినిధిగా ఉండనని స్వయంగా వ్యతిరేకించి వెళ్ళిపోయాడుగా. లేదు బాలాన్నయ్య, అది నీకు సంబంధించిన సమస్య. అందుకని నాకు అది సరి అనిపించింది, నేను చెప్పాను. కానీ ఇప్పుడు విషయం మన జాతికి సంబంధించింది కాబట్టి నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈ రోజు మీరు మొదటిసారి గెలిచారో లేక మొదటిసారి ఓడారో ఈ విషయం నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఇంకా స్వామీజీ లాంటి వ్యక్తి ఉదారంగా మన గెలుపుని అభినందించడం అసలు జరగని పని. ఈ విషయం కూడా నీకు అర్థం కాదులే. కానీ ఇది ఒక మంచి విషయం. ఒక వ్యక్తి మన జాతి వాళ్ళందరి సమస్యల్ని ఆయనకి చెప్పగలుగుతాడు. ఇక మీదటి నుంచి మీ ఆమోదంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు నేను ప్రతినిధిగా ఉండటం కోసం జరగబోయే పోటీలో నిలబడుతున్నాను. నువ్వేం నిలబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉండనివ్వు. లేదు నాన్న, అవసరం ఉంది. ఇప్పుడు ఇది మొత్తం జాతి సమస్య. ఇప్పుడు నేను పట్టనట్టు ఎలా ఉండగలుగుతాను నాన్న? ఒకవేళ వీళ్ళందరి ప్రతినిధిత్వం తప్పుడు వ్యక్తి చేతిలోకి వెళ్ళిందంటే అప్పుడు వీళ్ళందరి జీవితాలు తప్పుదారిలోకి వెళ్ళిపోతాయి. ఇంకా నేను చనిపోయేటప్పుడు మా అమ్మకి మాటిచ్చాను, నేను నా జాతి ప్రజల కోసం పోరాడతానని. ఇప్పుడు ఖచ్చితంగా పోరాడతాను. సరే, అయితే ప్రతినిధి అవ్వటం కోసం నేను నా సోదరుడు విశ్వాసరావుని నీ పోటీదారుడిగా నిలబెడుతున్నాను. నేనిప్పుడు విశ్వాసరావుని సమర్థిస్తున్నాను. ఎలా తెలుస్తుంది ఇద్దరిలో ఎవరెక్కువ సమర్థులో? విశ్వాసరావా లేక భీమరావా అని? చూడండి, ఇది ఎలాగూ జరగని పని. ఇప్పుడు అందరూ విశ్వాసరావు పక్షాన ఉండరు, అలాగే అందరూ భీమరావుని సమర్థించడం జరగదు. అందుకని నా అభిప్రాయం ఏంటంటే భీమరావు ఇంకా విశ్వాసరావు ఇద్దరు మన జాతిలో ఉన్న వాళ్ళ అందరింటింటికి వెళ్లి వాళ్ళ ఆలోచనల్ని వివరిస్తారు. అప్పుడు ప్రతి వ్యక్తి వాళ్ళ ఇష్టానుసారం వీళ్ళ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎన్నుకుంటారు. అలా ఎవరికి ఎక్కువ మద్దతు లభిస్తే వాళ్ళు గెలిచినట్టు. వాళ్ళని మనం అందరం ఆమోదించాల్సి ఉంటుంది. అవును, ఇది బాగుంది. సరే, అయితే ఎర్రముద్ర నా సోదరుడు విశ్వాసరావుది, అలాగే నీలం ముద్ర భీమరావుది. ఇప్పుడు ఎవరెవరు నా సోదరుడు విశ్వాసరావుని సమర్థిస్తారో వాళ్ళందరూ వాళ్ళ కాగితాల మీద ఎర్ర రంగు ముద్ర వేస్తారు. ఇంకా ఎవరైతే భీమరావుని సమర్థిస్తారో వాళ్ళు వాళ్ళ కాగితాల మీద నీలం రంగు ముద్ర వేస్తారు. మరి నీకిది అంగీకారమేనా భీమరావు? నాకు అంగీకారమే. సరే, అయితే విశ్వాసరావు, నువ్వు ఇంటింటికి తిరిగి అందరికీ చెప్పు, నువ్వు ప్రతినిధి అయితే మన జాతి వాళ్ళకి ఏమేం చేస్తావో అని. ఓయ్ భీమ్, నువ్వు కూడా వెళ్ళి అందరికీ చెప్పుకో, ఒకవేళ నువ్వు ప్రతినిధి అయితే వాళ్ళ కోసం ఏం చేస్తావో. తర్వాత ఎన్నికలుంటాయి, ఆ తర్వాత లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే అతనే మన జాతి వాళ్ళకి ప్రతినిధి అవుతాడు. పదండి నాన్న, మనం మన కోసం మద్దతు అడుగుదాము. భీమ్, ఎందుకు ఈ ఎన్నికల్లో ఇరుక్కుంటున్నావు? నాన్న పద.
అన్నయ్య, నువ్వు భీమ్ వెంట వెళ్ళు. ఎందుకంటే మన భీమ్ ప్రతినిధి అవడం అవసరం. భీమ్, నేను వస్తాను, పదండి. పద బాబు. విశ్వాసరావు, నేను కూడా నీకోసం ఇంటింటికి వెళ్ళి మద్దతు అడుగుతాను. అదంతా తర్వాత కానీ ముందు నువ్వు వెళ్ళి మిఠాయిలు కొనుక్కురా. ఎందుకు? చెప్తానుగా, తీసుకురా. మనం సంఘర్షణ చేస్తూ ముందుకు సాగాలి. ఇప్పుడు నేను మీ అందరికీ ప్రతినిధిని అయితే అప్పుడు సంఘర్షణ చేయడానికి మార్గం ఇంకా ఆ విధానం కూడా తెలుసు. దానివల్ల మనందరి సంఘర్షణ ఇంకా ఆ పెద్ద జాతి వాళ్ళ అందరి అహంకారము ఢీకొట్టుకోవు. భీమ్, భీమ్ బాబు, ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే. నువ్వు వీటిని మాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వెప్పుడూ కూడా మాకు ప్రతినిధివే. కాబట్టి ఇందులో ఎన్నికలు, మద్దతు అనే మాటలొద్దు. పురంజన్ బాబాయ్, గత కొన్ని రోజులుగా నువ్వు ఇక్కడ లేవుగా. ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి. పోరాటం అనే మార్గాన్ని వదిలేయాలి. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, మన బతుకులు మనం బతుకుదాం. ఇప్పుడు నేను ప్రతినిధిని అయితే అప్పుడు వాళ్ళ దారి మన దారి వేర్వేరు అయిపోతాయి. మన దారి వాళ్ళ ఆలయాలు, వాళ్ళ బావుల పక్క నుంచి వెళ్ళదు. ఇక భీమ్ ఏదైతే ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చాడో దానికి భిన్నంగా ఆలోచించండి. కొత్త అధ్యాయాన్ని ప్రారంభించండి. ఎవరో వచ్చి మీకు మిఠాయిలు తినిపించి చెప్తారు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించమని. కానీ అది నూతన అధ్యాయం అవదు. అసలు సిసలైన నూతన అధ్యాయం అప్పుడే ఆరంభమవుతుంది ఎప్పుడైతే మనం మన డబ్బులతో మిఠాయిలు కొనుక్కొని తింటామో, ఇంకా ఇతరులకు పెట్టగలిగినప్పుడు. పురంజన్, మా పిల్లల పెంపకంలో మేము ఏ లోటు చేశామో తెలియదు. ఈరోజు నా కొడుకు మాకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఎవరికి విరుద్ధంగా మనం జీవితకాలం పోరాడుతూ వచ్చామో, సంఘర్షణ చేస్తూ వచ్చామో, ఈరోజు బాల వాళ్ల కనుసైగల్లో నడుస్తున్నాడు. అసలు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, వాడు మా కుటుంబానికి విరుద్ధంగానే కాదు, మొత్తం మన జాతికే విరుద్ధంగా నిలబడ్డాడు. మన జాతి ఆ పెద్దవాళ్ళకి విరుద్ధంగా పోరాడే ధైర్యాన్ని కూడగట్టుకుంటుంది, ప్రయత్నం చేస్తూ ఉంది. బాల కారణంగా వాళ్ళ ధైర్యం సడలిపోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా వాడి వెనకనే వాళ్ళ తరపు నిలబడ్డారు. రామ్జీ, ఇప్పుడు ఏడ్చినా బాధపడినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఎన్నికల సమయం మించిపోతుంది. ఇక పద వెళదాం. కానీ ఒక్క విషయాన్ని మాత్రం నీ జీవితాంతం గట్టిగా మనసులో పెట్టుకో. ఎంతకాలమైనా సరే మనం వీళ్లతో నీతిగా నిజాయితీగా పోరాడితే అస్సలు గెలవలేం. ఒకవేళ మనం పోరాటం గెలవాలంటే వాళ్ళ మీద బలప్రయోగం చేసి తీరాల్సిందే. వద్దు పురంజన్,
నేనొక సైనికుణ్ణి. యుద్ధాల్లో పోరాడాను. అన్ని రకాల ఆయుధాలు ప్రయోగించడం వచ్చు. అయినా కూడా చెప్తున్నాను, ఏ పోరాటమైతే భావజాలం ఆధారంగా జరుగుతుందో, గెలవడం జరుగుతుందో, ఆ పోరాటం దీర్ఘకాలిక ఫలితం ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయుధంతో సమాజంలో మార్పు రాదు, ఇంకా చెడిపోతుంది. కానీ ఆలోచనలతో సమాజాన్ని మార్చగలం. పద వెళదాం. మద్దతు తెలిపే సమయం మించిపోతుంది. చూద్దాం ఎవరు గెలుస్తారు. మంచి గెలుస్తుందా లేక చెడా? ఎందుకంటే మన భీమ్ దగ్గర మంచి ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు బాలా ఎవరి దగ్గర ఉన్నాడో వాళ్ళందరిది వక్రబుద్ధి. ఇంకాసేపట్లో ఫలితాల ద్వారా తెలిసిపోతుంది కదా మనం చేసే పోరాటం ఇంకా బలంగా చేయాలా వద్దా అనేది. పద. ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమే స్వామీజీ. కానీ విశ్వాసరావు గనక గెలిచాడంటే అప్పుడు మనం గెలిచినట్టే స్వామీజీ. మనం గెలిచామంటే అర్థం ఆ బుడ్డోడు భీమరావు ఇంకా వాడి బాబు రామ్జీ సత్పాల్ ఓడిపోయినట్టు. అంటే మొత్తం అందరూ ఓడిపోయినట్టే. ఇంకా వాళ్ళలోని ఆ నమ్మకం కూడా ఓడిపోతుంది. ఏ నమ్మకంతో వాళ్ళు ఇలా అనుకుంటున్నారో వాళ్ళ స్థాయి మన పెద్ద జాతి వాళ్ళతో సమానమని. ఓర్పుగా ఉండు సేటు. ముందు ఎన్నికల ఫలితాల కొరకు వేచి ఉండు. భీమ్కి మొత్తం 37 ఓట్లు వచ్చాయి.
మా విశ్వాసరావుకి మొత్తం కలిపి 77 ఓట్లు వచ్చాయి. అంటే విశ్వాసరావు గెలిచాడు. రండి రండి మిత్రులారా, విశ్వాసరావుకి 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 విశ్వాసరావుకి. స్వామీజీ, జయము స్వామీజీ. మీరు ఎలా కోరుకున్నారో అలాగే జరిగింది. విశ్వాసరావు 77 ఓట్లతో విజయం సాధించాడు. ఇక ఆ భీమ్రావ్, వాడి జాతి వాళ్ళే వాడికి కేవలం 37 ఓట్లే వేశారు. మనుషుల బుద్ధే అంత. ఆ భీమరావు ఎంతో కాలంగా వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాడు. వాడికి ఎన్నొచ్చాయి? కేవలం 37 ఓట్లు. మరి విశ్వాసరావు నిన్ననే ఈ గ్రామం వచ్చాడు. జనాలకి మిఠాయిలు పంచాడు, వాళ్ళందరిలో ఆశలు రేపాడు. వాడికి వచ్చింది 77 ఓట్లు. అభినందనలు విశ్వాసరావు. కానీ ఇప్పుడు మనందరి గెలుపు కన్నా సంతోషం ఏమిటంటే ఆ భీమ్రావ్ ఓడిపోవటం. ఈ రోజు నుంచి ఈ విశ్వాసరావు మన నాయకుడు. మనం ఇప్పుడు ఇతనికి సన్మానం చేద్దాం. మీరు నిజంగా కోరుకోవటం లేదా? ఈ కుండలు పగలగొట్టాలని, ఈ చీపిర్లు తగలబెట్టాలని? వీటి వల్లే మీరు బానిసలు అవుతున్నారు. మీరు ఒకసారి గట్టిగా నిర్ణయించుకొని ఈ గ్రామస్తులకు తెలిసేలా చేయాలి, మీరు వీళ్ళ వల్ల కాదు, మీ కష్టం వల్ల బతుకుతున్నారని. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇలా చేయమనే ధైర్యమే ఉండదు. ఇప్పుడు మేమందరం ఏం తినాలి భీమ్రావ్? పిన్ని, ఏడవద్దు. వాళ్ళు చెప్పారు ఇది చట్టం కంటే ఎక్కువ సమాజం అంశమని. కాబట్టి మన తదుపరి పోరాటం కూడా ఇప్పుడు సామాజిక సంఘర్షణే అవుతుంది. కానీ సంఘర్షణ అంటే హింస కాదు. మరి మీరు అందరూ తదుపరి పోరాటం చేయడానికి సిద్ధమేనా? అవును భీమ్, నువ్వెలా చెప్తావో మేమందరం అలాగే చేస్తాం. ఏంటి సోదరులారా, సిద్ధమేనా? అందరం సిద్ధమే. శుభాకాంక్షలు విశ్వాసరావు. అలాగే నీ గెలుపుకి అభినందనలు. బాలా అన్నయ్య, నువ్వలా నీ చూపులు తిప్పుకోవద్దు. నీ మనసు ఏం చెప్పిందో నువ్వదే చేశావు. నువ్వు విశ్వాసరావుకి మద్దతిచ్చావు. ఇతను గెలిచాడు కూడా. అందుకని విజయం సాధించిన వ్యక్తి పక్కన పూర్తి ఆత్మవిశ్వాసంతో నిలబడు. అలాగే ఏ ఆశయంతో ప్రతినిధిని ఎన్నుకోవడం జరిగిందో ఆ ఆశయాన్ని సాధించడం కోసం పూర్తి నిజాయితీతోటి ప్రయత్నం చేయండి. నాయకుడే
బతుకులో ఓ దేవుడా ప్రజల కోసమే